పోలీసులను పిలుస్తున్నాడు విసిరేసి. ఓ అమ్మ అమ్మ లారీ వస్తుంది, ఓ అమ్మ లారీ వస్తుంది నిన్నే, ఓ అమ్మ. అరే కొద్దిగా అయితే లారీ గుద్దు కూడా చచ్చిపోయేదాన్ని కదా. వాడి మీద మన్నువే, నీ తాడప్ప, నీ నామనరక, నీ దొంగలు పడవ, నీ ఆలిపడవ, నీ పెళ్ళ పడవ, నీ చేతులు పడిపో, నీ కాళ్ళు పడిపో, నీ దింపుడుగా కానీ కడుపు కాల శివుల సింప, నిన్ను ఎత్తుకపో, నిన్ను కర్ణాటక కట్ట పెట్టగలరా, నిన్ను ఉసేసాగలు పెట్టగలరా, నీ దింపుడుగా కానీ కడుపు కాల శివుల సింప, నిన్ను ఎత్తుకపో, నిన్ను నామనరక, నీ దొంగలు కూడా, నీ పెళ్ళ పడవయ్యా, నీ అమ్మ. ఏ సినిమాల పాట అమ్మా ఇది? ఏ సినిమాల పాట అని అడుగుతాను. సినిమాల పాట లెక్క అనిపించిందా నీకు? తిట్టినావా? ఎందుకు తిట్టినావు అమ్మా? నీ ప్రాణం కాపాడినందుక. మరి నన్ను పట్టుకొని చచ్చిపోమంటా. నిన్నెందుకు చచ్చిపోమన్నమ్మా? నువ్వు చూసుకోకపోతే కొంచెం అయితే లారీ గుద్దుకుంటే చచ్చిపోయేదాన్ని కదా అని అన్నాను. నేను కాపాడాను, నేను కాపాడకపోతే చచ్చిపోయేదాన్ని కదా అని అన్నా. గట్ల చెప్పిన మరి మంచిగా చెప్పచ్చు కదా. ఏందమ్మా మంచిగా చెప్పేది? 2-3 సార్లు విజిలేసిన చూసేది లేదా? ఏంది 2-3 సార్లు విజిలేసిన చూసేది లేదా? నువ్వు విజిలేసిన చూసే వయసు కొడుకు రాయి. సరే కానీ ఒకదాని వచ్చిన కొడుకులు లేరా? ఉన్నారు కొడుక, బిడ్డలు ఉన్నారు. బిడ్డ మీ ఆయన అమ్మ నిన్నే. కొడుకులు లేరా నీకు? ఉన్నారు కొడుక. బిడ్డలు లేరా? ఉన్నారు. బిడ్డ మీ ఆయన ఏంది? ఓ లేడా? లేకపోతే గొంతు దగ్గర పడుతుంది అనమాట. అంటే బాధ ఉన్న విషయాలు మాట్లాడేటప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. పెద్దవాళ్ళు ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు పైన పడ్డ వాళ్ళు బాధ విషయాలు చెప్పేటప్పుడు గొంతు డిఫరెంట్ వాయిస్ పెట్టి మాట్లాడుతుంటారు. సంతోషమైన మాట అడిగామనుకున్న వెంటనే ఆ బాధ వాయిస్ పోయి వెంటనే సంతోషమైన మాట వస్తుంది. సార్ ఎగ్జాంపుల్కి ఒక పల్లెటూరుకి వెళ్ళినప్పుడు మనం ఎవరైనా అడిగామనుకోండి, ఏమ్మా బాగున్నావా, మీ అబ్బాయి పెళ్లి చేసామంట కదా. చేసిన కొడక, చేసిన బిడ్డ. కోడలు మంచిది. ఏం కోడలు మంచిది బిడ్డ, ముక్కలన్నీ అది పెట్టుకుంటే పూసొస్తుందా? అనవసరంగా మన కూడా ఉంటాడు రవి. ఆయన కట్టి ఈ సంబంధం అంతా మనం కట్టిండు పాపాలు పోయి అది పోసొచ్చుకుంటుంది బిడ్డ. అది పోసుకుంటుంది. ముచ్చట చెప్పలేకపోతాను బిడ్డ. ఇటున్న పుల్లాడు పెట్టని, అది ఉన్న పుల్ల ఇటు పెట్టని, అది పోసుకుంటుంది కదా. బిడ్డ పీలికలే అది ఎక్కడికి వచ్చింది. దాని తాడేపు దాన్ని అన్నారు కదా, దొంగలు దాని ఆలిపడం మీద, దాని పెళ్ళం కూడా దాని చేతి పడిపోతుంది, దాన్ని కాలు పడిపోతుంది, దాన్ని ఎప్పుడు కాలం కానీ దాన్ని కడుపు కాల శివ శివ. అమ్మా సరే కొడుకు సంగతి పక్క పెట్టు. బిడ్డ బాగుందా? బాగున్నది బిడ్డ. బిడ్డ బాగుంది. బిడ్డ కూడా మొన్ననే పెళ్లి చేసిన. అల్లుడు కూడా మంచోడు. శివారెడ్డి లెక్కన కట్నం తీసుకోలేదు, మంచోడు. అచ్చా శివారెడ్డి లెక్కన మంచోడు దొరికింది నీకైతే. సరే అరే అయితే మరి మా అల్లుడి పరిస్థితి కదా. అల్లుడు మంచోడే బిడ్డ. అత్త మరి అత్త కూడా మంచిదేనా? ఏదంత బిడ్డ ఇట్లా వీడి కదా కళ్ళలో పెట్టి పండాలకి వెళ్తే కాదు బిడ్డ. అది కోసం వచ్చుకుంటాను నా బిడ్డ. అయ్యో కొడతాను బిడ్డ నా బిడ్డను అన్ని ఎక్కించి చెప్తా ఉంటుంది బిడ్డ. అక్కడ ఉన్న ముచ్చట, ఇక్కడ ఉన్న ముచ్చట నా బిడ్డ మీద చేస్తాడు. నా ఎప్పుడు నా బిడ్డ మీదనే ఆగిపోసుకుంటాడు. తల్లిట బిడ్డ కదా, తాత నామలు కదా. ఏం చెప్పాలి కొడుక, నా కొడక ఎంతగా చెప్తుంది కొడక,